కుంతీదేవి ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మని గురించి స్తుతి చేసింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిసంబు మదీయ చిత్తవృత్తి గదియునట్లు చేయుగదయ్య ఈశ్వరా. పరమాత్ముడైనటువంటి కృష్ణ పరమాత్ముని ఆమె స్తుతి చేస్తూ, ఓ స్వామి, నాకు పుట్టింటి వారిపైన కానీ నా అత్తగారింటి వారిపైన కానీ ఎక్కువగా అనుబంధం లేకుండా, ఎక్కువగా వారితో సంపర్కం లేకుండా, ఎక్కువగా వారి పట్ల ప్రేమను ప్రదర్శించకుండా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకుంది. ఎందుకంటే ప్రేమ ఎక్కువైతే అక్కడే దుఃఖం మొదలవుతుంది కాబట్టి, ప్రేమ ఎక్కువ లేకుండా ఉంటే దుఃఖము తక్కువగా ఉంటుంది కాబట్టి, వీరి పట్ల సమానమైనటువంటి భావన కలిగి ఉండేటట్టుగా, అంటి ముట్టనటువంటి భావన కలిగి ఉండేటట్టుగా చేయవయ్యా అని అడిగింది. ఎలా ఉండాలి తెలుసా? అది ఘన సింధువు చేరడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అనిశంభు. ఏ విధంగా అయితే వర్షము కురిసినప్పుడు నీళ్ళన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలో చేరతాయో, ఆ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నీ పాద పద్మములను చేరుకోవలసిందే. కాబట్టి ఆ చేరుకోవలసినటువంటి మార్గము సుగమము కావాలంటే నిరంతరము నా మనస్సు నీ పాద పద్మములపైన కేంద్రీకరించబడేటట్లుగా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పేసి వేడుకుంది. కృష్ణ పరమాత్ముని ఆ విధంగా వేడుకున్నటువంటి కారణ చేత ఆమెను అనుగ్రహించాడు పరమాత్ముడు. హరి ఓం తత్సత్.